friends, welcome to our channel Sibling Talks. all ఈ వీడియోస్ స్పెషల్ తెలుసా? మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు, పైగా ఇక్కడ ఉన్న సామాగ్రి మొత్తం చూసుంటారు. ఇవాళ ఈ వీడియోలో పానీపూరి ఛాలెంజ్, మొత్తం పానీపూరి ఛాలెంజ్ ఇవాళ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక టైటిల్ కి తగ్గ వీడియో ఇవాళే చేస్తున్నాడు అనుకుంటా. అవ్వా ఫ్రెండ్స్, అసలు మన యూట్యూబ్ గురించి ఏం తెలియదు. మన ఫ్యామిలీ చెప్పడానికి మనము క్రికెట్ వీడియో పెట్టాము, బోనాలు చేసాము, అవన్నీ చేసాము. క్రికెట్ వీడియో, బోనాలు అవి టైటిల్ కి సిబ్లింగ్ టాక్స్ అనే దానికి వాటికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇలాంటివి ఏమైనా చేస్తే అది సిబ్లింగ్స్ కోసం అనేది ఉంటది ఏమైనా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరేలే కానీ పానీపూరి ఛాలెంజ్, అసలు ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ ఏం లేదు. ఇక్కడ నీకు ఈక్వల్ గా పూరీస్ పెట్టాను. ఈక్వల్ గా పెట్టావా? ఇంతకు ఫోన్ చేసుకో. ఓకే ఓకే చేసుకో. ఓకే ఓకే. ఇక్కడ ఈక్వల్ గా పూరీస్ పెట్టాను, పప్పు పెట్టాను, ఆనియన్స్ అన్ని పెట్టేశాను. కైండ్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ పప్పు, ఇట్స్ కర్రీ. ఓకే ఓకే ఓకే. మనకి పానీపూరి గురించి ఏం తెలుసు ఫ్రెండ్స్? తిన్నవే కదా, దాని గురించి మన పేర్లు ఏం తెలుసు చెప్పండి. తినడం ఒక్కటే ఉంటే సరిపోదు, దాని గురించి కొంచెమన్నా తెలియాలి. పానీపూరికి ఒక హిస్టరీ అనేది ఉంది, కానీ ఇప్పుడు నేను అది చెప్పండి. ఫస్ట్ ఛాలెంజ్ నీకు తెలియదని చెప్పు. నీకు తెలియదని చెప్పు. అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా తిన్నంగోలే. ఛాలెంజ్ అయిపోయాక నేను ఆ హిస్టరీ ఏంటో చెప్తా. తినేటప్పుడు అట్లీస్ట్ దాన్ని ఏంటి అనేది దాని గురించి తెలుసుకోవాలన్నమాట. చూడు, నువ్వు స్టార్ట్ చేసి ఒప్పుకుంటా. ఓకే. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ ఈక్వల్ పూరీస్ ఉన్నాయి, పప్పు అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ అందరు చూపిస్తున్నట్టు ఓన్లీ పూరి తినడమే కాదు, ఆ పప్పు, వాటర్ అన్ని కంప్లీట్ అవ్వాలి. అదే ఛాలెంజ్. ఛాలెంజ్ విన్ అవుతే ఏంటి? ఫస్ట్ ఛాలెంజ్ విన్ అయితే 400 జంబో బకెట్ KFC. ఓకే, షూర్. షో నేను కొనిస్తాను. పక్కా. మమ్మీ దగ్గర మనీ అడిగైనా నీకు ఇప్పిస్తా. ఓకే, KFC అంట. ఫ్రెండ్స్, మీరు కూడా మాట మీద ఉండాలి. ఓకే, మళ్ళీ అప్పుడు మాట మార్చింది. నేను కాదు, నువ్వు. సరే, ఎవరో చూద్దాం. బట్టి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇందులో ఆనియన్స్ అది వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఇక్కడ ఆనియన్స్ ఇచ్చే బదులు క్యాబేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరో మరి ఆనియన్స్ మొత్తం క్యాబేజ్ వేసాడు ఇందులో. నేను ఎట్లా తినాలో అర్థం కాదు నాకు. అండ్ ఇంకో ఛాలెంజ్, ఇవి కూడా అయిపోవాలి. ఓకే ఓకే, ఇవి మిగిలిన నువ్వు ఛాలెంజ్ ఓడిపోయినట్టే. ఓకే, బట్ నువ్వు కింద పడకుండా తినాలి. ఫస్ట్ ఛాలెంజ్ అది. చిన్నపిల్లడు పోయి నువ్వు అలానే చేస్తావు. కొంచెం ఓకే, స్టార్ట్ చేద్దామా? పానీ కింద పడకుండా తిను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ అసలు నాకైతే. సో స్టార్టా? స్టార్టా? స్టార్ట్. నేను హోల్ పెడితే నువ్వు అప్పుడే వేస్తున్నావు. ఓకే, 3, 2, 1 గో, స్టార్ట్. బాగుంది, స్పైసీగా. ముందు సాయంలో గెలు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, చెప్పాలి నిజంగా. పానీపూరి తినడం అంతా ఒకటైతే వాళ్ళు వెయిట్ చేపిస్తారు చూడండి, దానికి నాకు అసలు అక్కడ నిల్చోబుద్ది కాదు. ఒక్కళ్ళే వెళ్ళి తింటే బాగుంటుంది, కానీ ఒక గ్రూప్ వెళ్ళి నిల్చొని తింటే ఒక పూరి అయిపోయేదాకా వెయిట్ చేయాలి, ఒక రౌండ్ అయిపోయేదాకా వెయిట్ చేయాలి. అసలు నీకు పానీపూరి గురించి ఏం తెలుసు? అసలు నువ్వు ఎప్పుడైనా బయటకు వచ్చి పానీపూరి తిన్నావానా? నేనే కదా నీకు పానీపూరి అలవాటు చేసింది. అసలు ఫ్రెండ్స్, ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ మాట అనగానే. అసలు ఇవాళ పానీపూరి అంటే ఏందో తెలియదు తెలుసా? అంత సీన్ లేదు.
ఫ్రెండ్స్ నా అయిపోవడానికి వచ్చేసి ఇంకా 4 ఉన్నాయి. తప్ప వాటర్ అయిపోలే ఫ్రెండ్స్. ఇంకా వాటర్ ఉట్టిగానే తాగొచ్చు. పెట్టిస్తే తినడం ఈజీ కానీ మన ఓన్గా ఇలా తినాలంటే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక్కడ నేను ఫ్రెండ్స్ దీనికి కేఎఫ్సీ ఏం తింటామో ఇంకా. కిరాక్ భాషలో పెట్టుకోవద్దు. ఫుల్ స్పైసీ ఉంది ఫ్రెండ్స్. సరే ఆ రెండు వదిలేసి ఇప్పుడు రియల్ ఛాలెంజ్. ఇంత కారం వేసిందని వాటర్ తాగు. తాగు చెప్తా. అట్లా కాదు, మొత్తం సగం అయిపోవాలి. అది అది తాగిన తర్వాత వాటర్ తాకుండా ఉన్నాను. అది వాటర్ చాలా స్పైసీ ఉంది. ఇప్పుడు నువ్వు దాంట్లో నార్మల్ వాటర్ తాగొద్దు. కారం వేస్తుంది. సరే నాదైపోయింది ఫ్రెండ్స్. బాయ్స్ పవర్ కదా. ఛాలెంజ్ అని హడావుడిలో తిన్న ఈ పూరిని ఆస్వాదించుకుంటే ఇది సిబ్లింగ్స్, అసలైన సిబ్లింగ్స్ అంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాది అయిపోయింది కదా. షేర్ లో ఉన్నప్పుడు నాది తీసుకొని ఎలా తింటాడు అసలు మీరే చెప్పండి. అక్క వన్ తింటా, నువ్వు అక్క కావని చెప్పు, నీకు తిన్ను. పడేయకు. ఇలా కాదు ఫ్రెండ్స్. ఈ వాటర్ అసలు దీంట్లో పడట్లేదు ఫ్రెండ్స్. మీకు బౌల్ ఇచ్చింది ఎందుకు? అందులో అయిపోయినాయి వాటర్. చెస్ ఫ్రెండ్స్, చెస్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు పానీపూరి ఛాలెంజ్ అనగానే ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తుందేమో అనుకున్నా, కానీ 1 సైడ్ అయిపోయింది మొత్తం. 1 సైడ్ ఏం అవ్వలేదు. ఇవో దాంట్లో పప్పు అయిపోలే, ఏమైపోలేదు. పప్పు అయిపోయింది, వాటర్ అంతే ఉంది. నా దాంట్లో చూడండి వాటర్ అయిపోయింది, పప్పు అయిపోయింది, అయిపోయింది. యాక్చువల్ తినడంలో కొంచెం ఆనియన్స్ కూడా ఉంది. వీడే ఫాస్ట్ ఉంటాడు, అది నేను ఒప్పుకుంటా. వేసాడు నేనేం చేయండి ఫ్రెండ్స్. గాలి కమింగ్స్, ఎగుల్డింగ్స్ ఆల్ నేనేం చేయను చెప్పండి. సో ఛాలెంజ్ అయిపోయింది. విన్నర్ కేఎఫ్సీ బకెట్ కొనిసార్లు నిజం చెప్పండి ఫ్రెండ్స్. సరే కొనిస్తా, కానీ ఏంటంటే షేరింగ్ మొత్తం నాకే. వినాయక చవితి వీక్ నడుస్తుంది. సో వినాయకుడు ఉన్నన్ని రోజులు మేము నాన్ వెజ్ తినకూడదు అనమాట. సో అది అయిపోయాక ట్రై చేద్దాం. ట్రై కాదు పక్కా, బట్ కొనిస్తా. కలలో ఫ్రెండ్స్, కలలో. ఓకే ఓకే. యాక్చువల్ కారం వేస్తుంది, కొంచెం వెనుక మండుతుంది. ఉండాలి 2 minutes ఉండాలి. సరే పానీపూరి హిస్టరీ అన్నా కదా. హిస్టరీ ఏంటి అంటే, ఒకరోజు కుంతిదేవి వాళ్ళ ఇంటికి. కుంతిదేవి ఎవరు? ఒక దేవత. ఏ రాజ్యానికి? ఎక్కడో ఒక దేవతలే గానీ మీకు తెలిసి ఉంటుంది కదా కుంతిదేవి అంటే. నేను చెప్తా. కుంతిదేవికి
వాళ్ళ అత్త ఉంటది కదా, సో ఆమె టెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు. చూడండి ఏం చేస్తున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అయితే పాండవులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసి కుంతీదేవి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అత్త కుంతీదేవిని టెస్ట్ చేయడానికి కొంచెం గోధుమ పిండి అండ్ కొంచెం పుదీనా కాదు పుదీనా, అదే పుదీనా ఇచ్చి దీంతో ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టు డిన్నర్ అని చెప్తుంది. తను ఏం చేయాలో అర్థం కాక గోధుమ పిండితో చిన్ని చిన్ని పూరీలు చేసి పుదీనాతో వాటర్ చేసి పానీపూరి అని చెప్పి వాళ్ళకి పెట్టింది అనమాట. పానీపూరి అని పేరు పెట్టేశారా? అంటే ఏదో ఇది తినండి అని చెప్తే వాళ్ళు దానికి ఇంకా తర్వాత తిన్న వాళ్ళందరూ ఇది పానీ ఇది పూరి అని చెప్పి వాళ్ళకి నేమ్స్ పెట్టారు. అలా ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ పానీపూరి వచ్చింది మన దగ్గర. పానీపూరి అంటారు, గోల్గప్ప అంటారు, గప్చుప్ అంటారు, డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ తో ఇవన్నీ వచ్చాయి అన్నమాట. కనిపించిన దేవత. కానీ పానీపూరి మాకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ అంటారు. ఫాస్ట్ ఫుడే కదా, నాకైతే ఇంకా తినాలని ఉందిలే కానీ ఛాలెంజ్ కదా, సర్టెన్ లిమిట్ వరకే తెచ్చుకున్నాం. యాక్చువల్లీ అక్కడ నిల్చొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటది. బట్ మేము వెళ్ళాం, తినడానికే వెళ్ళాం యాక్చువల్లీ. బట్ అక్కడికి వెళ్ళినాక మాకు ఒక సబ్స్క్రైబర్ ఒకళ్ళు మాకు పర్సనల్ గా చెప్పారనమాట ఇది చెయ్యండి అని. సో ఇంకా వెళ్ళాం కదా ఎలాగో అనేసి తీసుకొచ్చి చేసాము. ఇలా ఇంకేమైనా ఐడియా మీకు ఉంటే మాకు యాక్చువల్ కొన్ని ఐడియాస్ కావాలి. సో ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. సరే అదనమాట. సో ఇవాళ కేఎఫ్సి ఓకే కేఎఫ్సి డన్, బట్ ఆఫ్టర్ వినాయక చవితి వీక్ అనమాట. ఏం కాదు, వినాయకుని వెళ్తున్నాక ఆ సంబరంలో మర్చిపోతా. సో మీకు పానీపూరి గురించి ఇంకేదైనా హిస్టరీ తెలుసుంటే డూ కామెంట్ అండ్ లెట్ us know. So friends, please like, share, subscribe చేసుకోండి. subscribe Please. And do comment. Okay? Bye bye.